ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేనొచ్చేసి కొబ్బరి పాలతో బిర్యానీ అంటే పులావు అండ్ ఒక చికెన్ గ్రేవీ అనమాట. సో, దానికి కావాల్సిన ఐటెమ్స్ వచ్చేసి చెక్క, మొగ్గ, లవంగ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అంతే సింపుల్‌గా చేస్తున్నాను. ఈ రైస్‌కి నేను హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకున్నాను. అవన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకొని, వాష్ చేసుకొని ఇలాగా మిక్సీ పెట్టుకోవాలనమాట. సో, మిక్సీ పెట్టుకున్న దాన్ని మన దగ్గర ఉన్న ఏ స్ట్రెయినర్‌తో అయినా అంటే టీ ఫిల్టర్ చేసేదాన్ని కానీ, క్లాత్‌తో కానీ ఎలా అయినా సరే మనము స్ట్రెయిన్ చేసుకోవచ్చు. చిన్న రంధ్రాలు ఉండే వాటిలతో అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. సో, అలాగా మనకి మిల్క్ వస్తాయన్నమాట. ఇదొచ్చేసి మనం 2 టైమ్సే. ఫస్ట్ టైమ్ వచ్చేసి మనకు థిక్‌గా వస్తే, నెక్స్ట్ టైమ్ వాటరీగా వస్తే అంతటితో ఆపేద్దాము. సో, అట్లా వచ్చిన మిల్క్‌ని ఒక పక్కన పెట్టుకొని రైస్ ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా అనమాట. సో, నానబెట్టుకున్నవన్నీ పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈజీగా అయిపోతది తొందరగా. సో, ఇదొచ్చేసి ఒక బాండెలు పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ 2 టేబుల్ స్పూన్లే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇంక ఈ మసాలా దినుసులన్నీ యాడ్ చేసేయడమే. అలాగే ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోవాలి. ఇందులోకొచ్చేసి నేను ఫ్లేవర్ కోసము జస్ట్ కొంచెం అంటే కొంచెం కొత్తిమీర, పుదీనా అది ఆప్షనల్. యాడ్ చేసుకుంటే ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇక్కడ మసాలా దినుసులు మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎట్లా కావాలంటే అట్లా ఏసుకోవచ్చు. ఎన్ని కావాలంటే ఎందుకంటే మరీ టూ మచ్ స్పైసీ అయిపోకూడదనమాట. అందుకని నేను సింపుల్‌గా చేస్తున్నాను. సో, అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో, అంతా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ తర్వాత వచ్చేసి వైట్‌గా కావాలనుకునే వాళ్ళు ఇంకా వాటర్ ఏసుకోవాలి. లేదు అంటే కొంచెం కలరింగ్ కోసం కావాలంటే టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. పసుపు లేదంటే అది ఆప్షనల్. సో, నేను ఈ గ్లాస్ తోటి డబ్బాతో 2 ఫుల్ రైస్ తీసుకున్నా అనమాట. సో, దానికి నేను 4 గ్లాస్ వాటర్ పోస్తా. సో, మగ్గిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవడమే. కొబ్బరి పాలు నాకైతే దీనితోటి ఒకటి ముప్పావు వచ్చాయన్నమాట థిక్‌వి. ఇంకా రిమైనింగ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో, ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం అంతా తిప్పేసి మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకా మనము రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి ఫస్టు మనం ఒక 15 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్‌లో ఉడకనిచ్చి తర్వాత లాస్ట్‌లో ఇంకా దించేస్తానంగా 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చెక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే కొబ్బరి పాల అన్నము రెడీ అయిపోతది. దీన్నొచ్చేసి మనము రైతాతో కానీ, సైడ్ డిష్ అంటే గ్రేవీగా ఉండేది పొటాటో కానీ అట్లాగా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను చికెన్ చేశాను వితౌట్ మసాలా అంటే కొబ్బరి యాడ్ చేయలేదు. మరీ హెవీ అయిపోతది గదా! అందుకని చెప్పేసి దానికి ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసి చేశాననమాట. సో, కొబ్బరి పాలతోటి చాలా బావుంటుంది చికెను. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సండే మేము ఇదే ట్రై చేసాము. చాలా సింపుల్‌గా అయిపోతదనమాట. సో, ఇట్లాగా మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా కొబ్బరి పాల అన్నము, చికెను రెడీ. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. అంటే నా వీడియోస్ మీకు తెలియాలి కదా! ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, వేడి వేడి కొబ్బరి పాల అన్నము, చికెను రెడీ అయిపోయింది.